సో ఆయాసము ఎస్ఓబి, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అని అంటాం అనమాట. సో ఎస్ఓబి రావడం అనేది మామూలుగా ప్రెగ్నెన్సీలో ఫిజియోలాజికల్ గా జరిగే చేంజెస్ వల్ల జరుగుతూ ఉంటది. అంటే 90% ఆఫ్ దమ్ము రావడం అనేది నార్మల్ అనమాట. సో ఒక 10% వాళ్ళకి వచ్చే దమ్ము అనేది పెథలాజికల్, అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే దమ్ము రావడం అనేది. సో ప్రాబ్లం వల్ల దమ్ము వస్తుందా, లేకపోతే ప్రెగ్నెన్సీ వల్ల ఊరికేనే దమ్ము ఆయాసం వస్తుందా అనే విషయాలు, ఎందువల్ల వస్తుంది అనేది అవగాహన ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీకి ఉండాలన్నమాట. సో ఏమవుతుందంటే ప్రెగ్నెంట్ బేబీ పెరుగుతుంటది కదా కడుపులో, పెరిగినప్పుడు అది చెస్ట్ మీద, డయాఫ్రమ్ మీద, లంగ్స్ మీద ప్రెజర్ చేస్తూ ఉంటది బేబీ అండ్ యూట్రస్ వెళ్ళి. ఆ ప్రెజర్ వల్ల లంగ్స్ ష్రింక్ అవుతాయి అనమాట. ష్రింక్ అయిపోయి ప్లేస్ సరిగ్గా సరిపోదు. దానివల్ల దమ్ము రావడము 8వ నెలలో, 9వ నెలలో కామన్ గా చూస్తూ ఉంటాం. సో వాళ్ళు పడుకున్నప్పుడు బాగా దమ్ము అనిపిస్తుంది, కొంచెం లేచి కూర్చోగానే వాళ్ళకి ఎస్ఓబి ఫీలింగ్, దమ్ము ఫీలింగ్ అనేది బెటర్ గా అవుతుంది అనమాట.